హైదరాబాద్ నడిబొడ్డున కోఠి బ్యాంక్ వీధిలో జరిగిన కాల్పుల ఘటన నగరంలో కలకలం రేపుతోంది. పట్టపగలే గన్తో రెచ్చిపోయి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్నా నిందితులు పోలీసులకు చిక్కకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు. గత శనివారం ఉదయం 7 గంటల సమయంలో కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. నాంపల్లిలో నివాసముంటున్న రిన్షాద్ అనే వ్యక్తి 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి రాగా అతన్ని ఫాలో అయిన 2 దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. రిన్షాద్ కాళ్లపై 2 రౌండ్లు కాల్పులు జరిపి నగదుతో పరారయ్యారు. బుల్లెట్ గాయమైన రిన్షాద్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులు, టాస్క్ ఫోర్స్, సిసిఎస్ బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులను పట్టుకునేందుకు ఏకంగా 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. నిందితుల జాడ కోసం నగరంలో 800 సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుల్లో ఒకరిని పాత నేరస్తుడిగా గుర్తించారు. అయితే నిందితులు అత్యంత తెలివిగా వ్యవహరించడం పోలీసులకు సవాల్గా మారింది. నిందితులు ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ కానీ యాప్ ఆధారిత బుకింగ్స్ కానీ వాడకుండా జాగ్రత్త పడ్డారు. రిన్షాద్ నుంచి డబ్బులు దొంగిలించిన తర్వాత దుండగుల ప్రయాణం ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. నగదుతో పరారైన నిందితులు ముందుగా బాధితుడి బైక్ పైనే ఉమెన్స్ కాలేజ్, చాదర్ఘాట్ మీదుగా కాచిగూడ చేరుకున్నారు. అక్కడి నుంచి శ్యామబాబా దేవాలయం దగ్గర బైక్ వదిలేసి అక్కడే బట్టలు మార్చుకున్నారు. పోలీసుల కళ్లు గప్పేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్లోకి వెళ్లి రైలు ఎక్కకుండా మళ్లీ బయటకు వచ్చారు. అక్కడి నుంచి వరుసగా 3-4 ఆటోలు మారుస్తూ ఫలక్నుమా, చంద్రాయణగుట్ట వైపు వెళ్లారు. ఆ రోజంతా హైదరాబాద్లోనే తిరుగుతూ ఆటోలు మార్చుతూ పోలీసుల కళ్లు గప్పుతూ కాలయాపన చేశారు. తర్వాతి రోజు నగరానికి విడి ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.